మహోన్నతుడు మహాగణుడు వంటి ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో గడిచిన రాత్రి అంతా దేవుడు మనం కాచి కాపాడి భద్రపరిచి అద్భుతమైన నిన్ను నన్ను ప్రేమించి ఒక నూతన మనం ప్రసాదించిన విధానం బట్టి మనం ఎంతగానో దేవునికి రుణస్థులం. ఈ ఉదయకాల సమయంలో మనం మొదటిగా లేవగానే దేవుని యొక్క వాక్యం చదవాలా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. బహు భయంకరమైన దినం ఉన్నాము, ప్రస్తుతం అంతా అనానుకూల పరిస్థితుల్లో ఉన్నాము. కానీ దేవుని యొక్క కృప ద్వారా ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనమందరికీ ఆయన కృప, ఆయన క్షేమము, ఆయన కనికరం మన పట్ల ఉంది. కాబట్టి మనం ఇప్పుడు సురక్షితంగా, సంతోషంగా, సమాధానంగా జీవించగలుగుతాం ప్రియ సహోదరి సోదరులు. కాబట్టి ఉదయం లేవగానే దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన యందు భయభక్తి కలిగి జీవించవలసిన ప్రభునామం కోరుచు నిన్ను నన్ను ప్రేమించిన అద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికించే వారిని ఆయన ఎరుగును. శ్రమదినమందు నమ్మదగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఈ లోకంలో మన కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏమి చేయలేని దిక్కు తోచిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడే మనం ఆధారం. ఈ లోక మనుషుల మీద ఆధారపడతాము. మన సహాయ నిమిత్తమై, మన అవసరత నిమిత్తమై ఈ లోకపరము అనేక ప్రయత్నాలు చేసి అలసిపోయి సొలిసిపోతాం. కానీ ప్రభు అంటున్నాడు, ఆపత్కాలం అని మన కష్టంలో, నష్టంలో, బాధలో, వేదన, దుఃఖకరం ఉన్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కష్టకాలం మందు మనం వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నీతోటి నాతోటి నిరంతరం జీవించే దేవుడే నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సోదరా, దేవుడు అంటున్నాడు యెహోవా ఉత్తముడు. అంటే ఆయన పరిశుద్ధుడు, ఉత్తమమైన దేవుడు. ఆయన సాత్వికం గల దేవుడు, నీతి అనుసరించే దేవుడు, పక్షపాతి లేని దేవుడు. తన బిడ్డల పట్ల ఆయన ఎదుర్కొంటున్న అంటే ఈ లోకపరమైన శ్రమలు, బాధలు, పోరాటాలు, దుఃఖకర దినములు, ఇవన్నీ దేవుడు ఆయన ఉత్తముడు కాబట్టి తన బిడ్డలు ఆ యొక్క కష్టము, ఆ నష్టము, ఆ దుఃఖం నుంచి విడిపించి విమోచించి శ్రమకాలం మందు వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడే నా దేవుడు. ప్రియ సహోదరి సోదరుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పోరాటం ఉన్నా, ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నా, నీ శక్తి మించి, నీ బలం మించి, నీ కుటుంబం పట్ల, నీ యొక్క వ్యక్తిగత జీవితం పట్ల పతనమైపోయి మార్గం లేక, గమ్యం లేక, ఆధారం లేక నువ్వు ఏమి చేయని అయోమయ స్థితిలో ఉన్నావు ప్రియ సహోదరి సోదరుడు, నువ్వు దేవుడైన యెహోవా ఉత్తముడు. నువ్వు ఆయన విశ్వాసం ఉంచాలంటే నీ శ్రమ దినమందు నువ్వు ఆయన ఆశ్రయించినలా, ఆయన మీద ఆనుకొని ఆధారపడినలా ఆయన నమ్మదైన వాడు. దేవునికి తెలుసండి ఎవరు ఆయన నమ్ముకుంటున్నాం. అంటే కష్టంలో ఉన్నప్పుడు మనం ఎవరిని ఆధారపడుతున్నాము, మన శ్రమ కలిగినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మన జ్ఞానం బట్టి, మన శక్తిని బట్టి, మన ఆదాయం బట్టి, మన ఆరోగ్యం బట్టి ఈ లోక మనుషుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద నువ్వు ఆధారపడుతున్నావు ప్రియ సహోదరి సోదరా. వారి యొక్క సహాయము కొద్ది కాలం ఉంటుంది, కానీ దేవుడు ఉత్తముడు, ఆయన శక్తి సంపన్నుడు. నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ పోరాటం ఉన్నా, ఏ అవమానాలు ఉన్నా, ఏ ఉన్నా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ దగ్గర సమస్తం ఉన్నప్పుడు అందరూ నీవారు అవుతారండి. నీ దగ్గర ఒక చిన్న అనానుకూల పరిస్థితి ఏర్పడినప్పుడు నీ నుంచి ఎవరు కూడా ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. కానీ దేవుడు విడవని దేవుడు, మరవని దేవుడు, ఎడబాయని దేవుడే ఏకైక దేవుడు నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యం కలిగి జీవించు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నీకు ఆశ్రయం ఉంటాడు. ఆయన శ్రమ కాలం ముందు నమ్మదగిన దేవుడిని, నీ శ్రమ నుంచి విడిపించగల దేవుడు ఆయన ఒక్కడే. ఆయన తప్ప నీ శ్రమలు, నీ బాధలు, నీ దుఃఖము ఎవరు విడిపించరు. యేసుక్రీస్తు ప్రభువారే మార్గము, సత్యము, జీవమైనడు. కాబట్టి మనమందరము దేవుని ఆశ్రయదుర్గం ఎంచుకోవాలి, ఆయన నీతిని వెతకాల, ఆయన రాజ్యాన్ని వెతకాల. శ్రమకాలం మందు ఆయన పట్ల నమ్మకం ఎవరున్నారు ఆయన ఎరిగినవాడు. తన హృదయ ద్రాక్షను మనిషిని యొక్క హృదయాంతరంగా మెరిగిన దేవుడే మన జీవముల దేవుడు. కాబట్టి నువ్వు ఇంతకాలం ఈ లోక మనుషుల మీద ఆధారపడినేమో, నీ పరిస్థితులు, నీ అయోమయ స్థితిలో, నీ బలహీన స్థితిలో ఈ లోకంసారంగా జీవించావు, ఈ లోక మనుషుల మీద ఆధారపడవు. కానీ ఈ నేడు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు దేవుని వైపు తిరిగినలా, నీ దేవుడే నీ ఉత్తముడు కాబట్టి నువ్వు ఆశ్రయించినలా శ్రమకాలము నేను ఆదుకొని నేను దీవించి నీ కష్ట, నష్ట, బాధ, ఇరుకు, ఇబ్బంది నుంచి విడిపించి విమోచి రక్షించి నిన్ను అనేకులకు ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా నిలబెడతాడు దేవుడు ప్రియ సహోదరి సోదరుడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సోదరుడా, మీరు దేవుని వైపు విశ్వాసం ఉంచేలా, ఆయన నమ్మకము ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా, నమ్మడం ఆయన పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. నువ్వు నమ్మిడేలా దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఏ విషయం కృంగిపోవద్దు, బలహీనపడదు, అధైర్యం చేయవద్దు. మరి స్థిరపడలేదని, మరి వివాహం కాలేదని, అప్పుల సమస్య తీరలేదని, అనారోగ్య సమస్యని ఏ విషయంలో నువ్వు భయపడద్దు. శ్రమకాలమందు దేవుడు నిన్ను విడిపించాడు. ఆ శ్రమలకు తోడైండి నీ అన్నిటి విడిపించి విమోచన రక్షించి కాపాడే దేవుడే
ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ధైర్యం కలగండి, విశ్వాసం కలగండి. ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చే దేవుడు మనం థ్యాంక్స్ చెప్తూ ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడ జీవముల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం ప్రభావ మా ప్రియులు తండ్రి, ఈ యొక్క వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ప్రభావ, ఏ సమస్యలు ఉన్నారో, ఏ పోరాటాలు ఉన్నారో, ఏ అక్కలు ఉన్నారో, ఏ శ్రమలో వాళ్ళు ఉన్నారు ప్రభావ, నువ్వు బహుబాటంగా ఎరిగిన వాళ్ళు ప్రభావ. అయ్యా గత కాలం అంతా ఈ లోకం మా శక్తిని బట్టి, మా బలం బట్టి, మా జ్ఞానం బట్టి, మా ఆదాయం బట్టి, మా ఉద్యోగం బట్టి, మా వ్యాపారం బట్టి ఈ లోకం మనుషుల మీద ఆధారపడి ఎంతో నష్టపోయినాం ప్రభావ. ఎవరు మాకు సహాయం చేయరు ప్రభావ. కానీ శ్రమ కాలం ముందు నమ్మదైన దేవుడు ప్రభావ. అయ్యా నీ మీద నమ్మకం ఉంచిన వారి పట్ల, లేని వారి పట్ల నువ్వు బహు ఎరిగిన దేవుడు ప్రభావ. నువ్వు సమస్య హృదయాంతరం మీద సర్వోన్నతుడు ప్రభావ. కాబట్టి ఉదయ కాలం మా ప్రియులు నీ మీద ఆధారపడక శ్రమకాలం నీకు మొరపెడుతున్నగా వారు ఏ శోధన బాధపడుతున్నారు, ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ అప్పుల సమస్యలు కుమిలిపోతున్నారు ప్రభావ. వారందరూ విడిపించి విమోచించండి ప్రభావ. యవన కాలం ముందు ఉద్యోగం పోషణ లేక తండ్రి, ఉద్యోగం కోల్పోయి స్థిరత్వం లేక, సరైన సంబంధాలు రాక తండ్రి, వివాహం కాలేక అల్లాడిపోతున్న యవన పిల్లలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్నాయా. వారి జీవితం సరైన మార్గం నడిపించండి. మంచి సూటబుల్ మంచి జాబ్స్ దయచేయమడుచు ప్రభావ. మంచి అయ్యా నీకు మహిమకర వివాహం జరిపించి మంచి సంబంధం వచ్చిన సహాయం చేయమడుచున్న ప్రభావ. రక్షణ లేని రక్షణ దయచేయండి. బలహీన బలపరిచి కృంగిన వారు లేవనెత్తండి అయ్యా. ఆత్మీయ బిడ్డలపై తిరిగి లేవనెత్తని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మన ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో తండ్రి నీ యొక్క మహిమతో తండ్రి చూస్తున్న వారి బిడపరని పరిశుద్ధాత్మ వాగ్దానం ప్రతి ఒక్క జీవితం నెరవేర్చమని, శ్రమ కాలం ముందు వారిని విడిపించి విమోచి రక్షించి కాపాడి దీవించి అనేకులకు ఆశీర్వాదంగా నీ సాక్షిని బట్టి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ఆదరించబడని ఎంతగానో ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం మనకు జీవం కలగజేస్తుంది. ఈ వాగ్దానం ద్వారా మీరు ఆదరింపబడితే మీ ఒక 10 మందికి షేర్ చేయండి. తద్వారా దేవునికి సువార్త అందరికీ సృష్టికి మరి మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయ శ్రేయస్కు వివరాలకు నువ్వు షేర్ చేయడం ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు, వారి స్థితిగతులు మారుస్తాడు, వాళ్ళ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేసి ఆశీర్వాదం వారించి పరలోక రాజ్యం నడిపిస్తాడు. అదేవిధంగా ఈ కడవరి నుంచి ప్రేమించి ప్రార్థన చేయండి. కడవరి ఇంకా బలపడలావున అనేక దేవుని యొక్క వర్తమానం రావులావున ఈ కడవరి మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. వ్యక్తిగత ప్రార్థన ప్రభుచిత్తం అయితే దేవుని యొక్క మందిరం ఆయన మహిమకరం కట్టబడిన సహాయం చేయాలని ప్రార్థిద్దాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.